హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం అలసందకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలనైతే కట్ చేసి పెట్టుకుంటాం. అలాగే అలసందకాయలని కూడా తీసుకుంటాం. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసాం కదా, అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అందులోకి ఆవాలైతే వేసేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మనమైతే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలనైతే వేసుకొని కూడా వేయించుకోవాలి. అవి కొద్దిసేపు వేగిన తర్వాత మనమైతే అందులోకి చిటికెడు పసుపునైతే కూడా అందులోకి వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఆ టమోటాలు బాగా మెత్తగా నుజ్జు నుజ్జుగా అయ్యేలాగా మనమైతే వేయించేసుకుంటాం. ఈ కర్రీని మనం ఏ దాంట్లోకైనా తీసుకోవచ్చు అనమాట. లైక్ రైస్‌లోకైనా తీసుకోవచ్చు, చపాతీలోకైనా తీసుకోవచ్చు, రోటీలోకైనా తీసుకోవచ్చు, లేదా పూరీలోకైనా తీసుకోవచ్చు. ఎందులోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే టమోటాలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు అందులోకి మనమైతే అలసందకాయలనైతే వేసేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటాం. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అలసందకాయలు అనేటివి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఉడికిచ్చేసుకుంటాం. అలా వాటర్ వేసిన తర్వాత ఒక 3-5 మినిట్స్ వరకు బాగా ఉడికించిన తర్వాత మనమైతే అందులోకి కొద్దిగా ధనియాల పొడినైతే కూడా వేసేసుకుంటాం. అలా వేసిన తర్వాత ఒక 3-5 మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేస్తాం. అలా ఉడికిచ్చిన తర్వాత మనమైతే అందులోకి కొద్దిగా సాల్ట్‌ని అయితే కూడా యాడ్ చేసేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత అది కూడా ఒక 3-5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకున్న తర్వాత మనం అందులోకి మిరప్పొడినైతే వేసేసుకుంటాం. అలా వేసుకొని దాన్ని కూడా ఒక 3-5 మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేస్తాం. ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు అనేటివి అలసందకాయలకి బాగా పట్టాలన్నమాట. సో, ఇప్పుడైతే మిరప్పొడి వేసిన 5 మినిట్స్ తర్వాత చివరగా మనమైతే ఇలా కొబ్బరి పొడినైతే కూడా వేసేసుకొని ఒక 3-5 మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేసిన తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకుతో ఉడికిచ్చేసుకుంటే ఒక 10-15 మినిట్స్ వరకు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇదే అండి సింపుల్ ప్రాసెస్ అలసందకాయల కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని మనం దేంట్లోకైనా తీసుకోవచ్చు అనమాట. సంగట్లోకి కానీ, రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, వాటెవర్ ఏదైనా దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.